ఇందాక మ్యాగ్నేట్ చేసిన చికెన్ అండి, మ్యాగ్నేట్ అయిపోయింది. నేను 1 అవర్ ఉంచాను. ఇది పిల్లల కోసమే కాబట్టి నేను మైదా కార్న్ఫ్లోర్ ఏమీ వేయలేదు. మనం ఫ్రై చేసుకోవాలంటే మైదా కార్న్ఫ్లోర్ వేస్తే కోటింగ్ అనేది దీనికే ఉండిపోయింది. 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా మ్యాగ్నేట్ చేసింది ఒక్క పీస్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ ఎక్కువ వేసినా మనకి వేస్ట్ అయిపోతుంది కదండి, దేంట్లోకి యూజ్ చేయడానికి అవ్వదు. అందువల్ల నేను కరెక్ట్గా తగినంత వేసుకుంటాను. దీనికి కార్న్ఫ్లోర్ మైదా అప్లై చేస్తే కోటింగ్ బాగుంటుంది. నేను పిల్లల కోసమని చేస్తా కాబట్టి చేయలేదండి, మీరు వేసుకోవచ్చు. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆయిల్ కూడా మనకి మళ్ళీ వాడుకోవడానికి కుదరదు కాబట్టి సేవ్ అవుతుంది. ఇలా అయిందండి ఫ్రై. ఇలా అయితే చాలు, లోపల మెత్తగా అయిపోద్ది. మనం మ్యాగ్నేట్ చేసాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ కాకుండా 1 అవర్ ఉంచుకుంటే ఇంకా మెత్తగా అవుతుంది. ఒక 1 అవర్ ఉంచుకోండి. బాగా ఫ్రై అయిపోయింది, ఉడికిపోయింది లోపల వరకు. లాస్ట్కి ఇలా చేసుకోవడం. ఇలా ఆయిల్ వేసుకుంటే ఇంకా లోపలంతా ఫ్రై అయిపోద్ది, పచ్చితనం ఉండదు. ఇది ఫ్రై అయిపోయిందండి, ఇలా పక్క తీసేసుకుందాం. నేను ఇంకా ఈ ఆయిల్లోనే ఇంకో పీస్ కూడా వేసేస్తాను. ఆయిల్ సరిపోతుంది, కొద్దిగా ఫ్రై అవనిద్దాం. ఇలా సైడ్కి పెట్టేసుకొని మనం ఇలా ఆయిల్ దాని మీద ఇలా ఫ్రై చేసిన ఆయిల్ వేస్తూ ఉంటే ఇంకా తొందరగా ఫ్రై అయిపోతుంది పీస్. ఇదైతే ఫ్రై అయిపోయినాయండి. 3 పీసెస్. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.